సాధారణంగా మన ఇంట్లోని ఒక చిన్న పాము పిల్ల కానీ పాము కానీ కనిపిస్తే ఏం చేస్తాం? అయ్యో బాబాయ్ అని హడిలిపోయి గుండె జారిపోయినంత పని అవుతుంది. దానికోసం ఇల్లు పీకి పందిరేసి పాము ఎక్కడా అని వెతుకుతాం. అంతేకాకుండా పాములు పట్టి తీసుకొచ్చి నానా హంగామా చేస్తాం కదా. అదే కనుక ప్రాణాలు తీసే విషప సర్పాలు బుసలు కొడుతూ కనిపించినా భయపడకుండా ఏదో మనం కుక్కల్ని పిల్లులు పెంచుకున్నట్టుగా ఆ పామును కూడా పెంచుకుంటే ఎలా ఉంటుంది? అవి వాళ్ళతోనే కలిసి జీవనం సాగిస్తే అంటే కాపురం చేస్తే ఎలా ఉంటుంది అంటారు? వినడానికి విచిత్రంగా ఉన్నా అది నిజంగా జరుగుతుంది అనుకుంటారా? ఎస్, మీరు విన్నది కరెక్టే. నిజంగా అలాంటి విషప సర్పాలతో జీవించే ఊరు ఒకటి ఉంది. ఆ ఊరి పేరే షట్పాల్. ఇది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఈ షట్పాల్ అనే గ్రామం ఉంది. ఇక్కడ ఏంటంటే భయంకరమైన విషప సర్పాలు మన కళ్ళ ముందు నుంచి అటు ఇటు పాకుతూ తిరుగుతుంటాయి. కానీ వాటిని చూసి ఆ గ్రామస్తులు రవ్వంతంతా భయపడరు. యాజ్ యూజువల్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే అక్కడ ఎవరైనా ఇల్లు లాంటివి కట్టుకుంటుంటే ఆ ఇంట్లో ఆ పాముల కోసం కొంత స్పేస్ వదిలేస్తారు. అది ఇంటి పైకప్పు మీద కావచ్చు, లేకపోతే గోడ మూలను కావచ్చు, కొంత స్థలం ఉంచుతారు. దానికి దేవస్థానం అని చాలా భక్తిగా పిలుచుకుంటారు. ఆ ప్లేస్ ఎందుకు ఉంచుతారంటే ఈ పాములు కనుక బయట తిరిగి అలసిపోయినప్పుడు, ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా అవి వచ్చేసి అక్కడ రెస్ట్ తీసుకోవడం కోసం ఆ ప్లేస్ ని వాళ్ళు ప్రతి ఇంట్లోనే ఏర్పాటు చేస్తారు. మామూలుగా ఇంట్లో అంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం కదా, అలాగే ఆ ఊళ్ళో పాములు ఏదో పొలాల్లోనో లేకపోతే చెట్ల మీద పుట్ల మీద అలా ఉండవు. అడవుల్లో అలాంటి చోట్ల ఉండవు. డైరెక్ట్ గా మన ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ పాములు ఎవరిని ఏం చేయవు. అంతేకాకుండా వాళ్ళు చాలా శ్రద్ధగా ఆ పాములకి ప్రతిరోజు గిన్నెలో పాలైపోసి వాటిని ఫీడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా? స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఏమైనా రోడ్డు పైన విషప సర్పాలు అంటే నాగు పాములు ఎక్కువగా ఉంటాయి ఊర్లో. అవి కనుక కనిపిస్తే ఏదో బొమ్మలు తీసుకుని పెంపుడు జంతువులతో ఆడుకున్నట్టుగా వాటిని పట్టుకుని బుజ్జగిస్తూ ఆడుతూ ఉంటారు. అది మనకి షాకింగ్ గా ఉంటది, కానీ వాళ్ళకి డైలీ రొటీన్ అన్నమాట. ఇన్ని వేల పావులు ఉన్నా సరే ఎప్పటి వరకు పాము కాడుతో ఒక్క వ్యక్తి కూడా మరణించలేదంటే మరి అది రికార్డ్ అనుకోవాలా, లేకపోతే మహిమ అనుకోవాలా, లేకపోతే సైన్సా? ఇది ఇప్పటి వరకు ఎవరికి అంతుపట్టని మిస్టరీ. ఆ ఊరు వాళ్ళందరూ మహాశివుడి అవతారమైన సిద్ధేశ్వర స్వామిని బాగా పూజిస్తూ ఉంటారు. సో ఆ స్వామి ఆశీస్సుల వల్లే ఈ నాగులు మమ్మల్ని ఏమీ చెయ్యవు అని వాళ్ళు ధైర్యంగా ఆ పాములతో కలిసి మెలిసి 1-2 రోజులు, లేకపోతే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం కాదండి, దశాబ్దాలు శతాబ్దాలుగా ఆ పాములతో కలిసి వాళ్ళు జీవనాన్ని సాగిస్తున్నారు. నిజంగా మరిది వింతనే చెప్పాలి. ఎందుకంటే భారతదేశం అంటే ఆధ్యాత్మిక గడ్డ. అలాంటి చోట ఒక పాము వల్ల మనమంతరం భయపడుతున్నా సరే వాళ్ళు మాత్రం దాన్ని దేవతలా పూజించడం, కుటుంబ సభ్యులా ట్రీట్ చేయడం అంటే రికార్డే కదా.